శుభ సంకేతాలే. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన దశకు చేరుకున్న పరిస్థితి ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలన ప్రారంభించి సంవత్సరం పూర్తయింది. గడిచిన 5 ఏళ్ల వైఎస్ జగన్ పాలన తర్వాత ప్రజలు అభివృద్ధి ఆశతో, పారదర్శక పాలన ఆకాంక్షతో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఈ విజయాన్ని నిలబెట్టుకోవడం ఒక పెద్ద సవాలే. దీన్ని చంద్రబాబు బాగా అర్థం చేసుకుని తనకు ఉన్న అనుభవాన్నంతా పెట్టి ముందుకు సాగుతున్నారు. అందుకే పార్టీలోని ఎమ్మెల్యేల పనితీరుపైన ఆయన కన్నేసి ఉంచారు. వారి పనితీరుపై సమగ్రమైన సమీక్షలు చేయిస్తున్నారు. జగన్ పాలనలో లాగా ప్రజలను గాలికి వదిలేసి ఆటలాడటం చంద్రబాబు పాలనలో కుదరదు. గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్న వాదన ప్రకారం పార్టీ శ్రేణుల్లో ప్రాథమిక స్థాయిలోనే అసంతృప్తి, విభేదాలు, ప్రజల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత మొదలైనవి కనిపిస్తుండటంతో సీఎం చంద్రబాబు ఇప్పుడే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారట. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరించటం, నియోజకవర్గాల వారీగా విశ్లేషణ చేయటం, ప్రత్యేకంగా ఒక బృందం ఏర్పాటు చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవటం చకచకా జరిగిపోతున్నాయట. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కొందరి ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంటే, మరోపక్క పనితీరుపై ప్రజల అభిప్రాయం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన స్వాగతించదగ్గది అన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కర్నూలు, నెల్లూరు, కడప వంటి జిల్లాల్లో పార్టీకి నమ్మకంగా ఉన్న శ్రేణులు కూడా కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అన్న సంగతి బలంగా వినిపిస్తోందట. దానికి గల కారణాలు ఏంటంటే, ఆయా జిల్లాల్లో మెజార్టీ నాయకులు, కార్యకర్తల్లో విభేదాలు, ప్రజల్లో అందుబాటులో లేకపోవడం, పబ్లిక్ సమస్యలపై చురుగ్గా ఉండడం లేదని, దానివల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతోందని చంద్రబాబు భావిస్తున్నారట. ఇక మరోపక్క వైఎస్ జగన్ ప్రభుత్వ కాలంలో నిబంధన లేని పాలన, అవినీతి, వనరుల దుర్వినియోగం, ప్రజా సమస్యలపై శూన్యత, ఇవన్నీ ప్రజలు చూసి విసిగిపోయి పట్టం కట్టిన కూటమి పాలన గత పాలన కన్నా చాలా బెటర్ అనేది మెజార్టీ ప్రజల్లో వినిపిస్తున్న వాదన. చంద్రబాబు తన అనుభవంతో, దూకుడుతో తగిన సమయంలో చర్యలు తీసుకుంటే పార్టీకి మేలు జరుగుతుంది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారికి కూడా గట్టి వార్నింగ్ ఇవ్వటం, అవసరమైతే టికెట్లను కట్ చేయటం కూడా మంచిదే అని అదే క్రమంలో ఒకే తరహా ఫార్ములాతో కాకుండా నియోజకవర్గాల వారీగా స్థానిక పరిస్థితులను బట్టి వివిధ రకాలుగా సర్వేలు నిర్వహించి వీలైనంతలో సానుకూల చర్యలు తీసుకోవడం బెటర్ అనేది ప్రజల వాదన. మొత్తంగా చూసుకుంటే ఈ ఫీడ్బ్యాక్ పద్ధతి వల్ల ప్రజలకు మంచే జరుగుతుంది అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది పార్టీలో నాయకత్వ పునర్నిర్మాణానికి ముందడుగుగా చెప్పవచ్చు. అయితే ఇది టీడీపీ ఎమ్మెల్యేలకు హెచ్చరిక మాత్రమే కాదు, మరింత బాధ్యతతో పనిచేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేయడము అన్నది ఆ పార్టీ నాయకులు గుర్తిస్తే మంచిది. లేదంటే 2029 నాటికి చంద్రబాబు కష్టానికి మళ్లీ జగన్ రూపంలో నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే మాత్రం నష్టం చంద్రబాబుకి, యావత్ ఆంధ్రప్రదేశ్కి అన్న సంగతి ప్రజలు మరిచిపోకూడదు.